చూడండి, మనలో అనేకులు చేసిన తప్పును ఒప్పుకోవటం ఎంత కష్టమవుతుందంటే ఇది చెప్పలేం. అన్యుల సంగతి పక్కన పెట్టండి. దేవునిని ఎరగని వారిని పక్కన పెడితే, దేవునిని ఎరిగిన వారు తన తప్పేమిటో వారికి తెలిసినప్పటికీ కూడా ఆ తప్పును ఒప్పుకోవడం ఎంత కష్టమంటే ప్రాణం పోయినా ఒప్పుకోరు. ప్రాణం పోయినా సరే ఒప్పుకోరు. మరి ఇలాంటి మనస్సు మనలో ఉంటే మనం ఒక తప్పైన మాట మాట్లాడామండి. దాన్ని ఒప్పుకునే మనస్సు మనలో లేకపోతే, ఒక తప్పైన కార్యం మనం చేసామండి. అయ్యో! నేను తప్పు చేశానే, ఇది చేయకూడని పనే అని దాన్ని ఒప్పుకునే మనస్సు మనలో లేకపోతే, దేవుడు ఎలాగ మనల్ని వాడుకుంటారు? దేవుడు ఎలాగ మనల్ని చూసి ఇదిగో ఈమె నా కుమారుడు, ఇతడు నా హృదయానుసారుడు, ఇతడు నేను చెప్పింది నమ్ముతాడు, నేను నడిపించినట్లు నడుస్తాడని దేవుడు ఎలాగ చెప్పగలరు? చెప్పగలరా? చెప్పలేరు. కానీ ఈ రోజున మనం చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో, పొరపాటు ఏదైతే ఉందో, దాన్ని మనం ఒప్పుకునే వారిగా మనం లేకపోతే మనం ఎన్నటికీ దేవుణ్ణి అర్థం చేసుకోలేం. దావీదును దేవుడు ఊరికినే ఇతడు నా హృదయానుసారుడు అని చెప్పలేదండి. దావీదు మనసు దేవునికి తెలుసు. దావీదుకు శత్రువు దొరికినప్పటికీ కూడా ఇతడు దేవుడు అభిషేకించిన వాడు, ఇతను నేను ముట్టకూడదని విడిచిపెట్టేశాడు. అది దేవుని మనస్సు. మరొక మారు చెప్తున్నాడు, నేను చేసిన తప్పుకి నా ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలి? ఆ తప్పేదో, ఆ పొరపాటేదో, ఆ పాపమేదో నా కుటుంబం మీదకి, నా మీదకి మీరు రప్పించండి. ఈ ప్రజలు అమాయకులు, ఈ శిక్షకు నేను అర్హుడను అంటున్నాడు ఇక్కడ.